ఇంకా బాగా వేడి చేసి ఇవ్వాలి. గుట్కిలు మింగిగా చేయడం పెట్టుకో అనకన్నా వచ్చేటట్టుంది అది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బొంగులో చికెన్ ఈటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మన దగ్గర ఈ బొంగులో చికెన్ అయితే ఉంది. ఈ వీడియోలో దీన్ని తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఒక్కొక్క బొంగులో టోటల్గా 1/2 kg చికెన్ అయితే ఉంది. సో ఎవరైతే ఫస్ట్గా తింటారో అందరికంటే ఫస్ట్గా వాళ్ళు వచ్చేసి విన్నర్, అండ్ ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి లూజర్. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో ఉంటారు. బొక్క వచ్చినా ముక్క వచ్చినా ఏది వచ్చినా అంటే బొక్క తీసేయర్రి. ఆ లోపల ఎట్లా ఉన్నాయి ముక్కలు అనేది మనకు ఐడియా లేదు. సో మెత్తడి అయితే తినాలి అది. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన జింగ అయితే డిసైడ్ చేస్తున్నాయి. యాజ్ యూజువల్ ఇది కౌస్ కాబట్టి వీళ్ళు లాస్ట్ రావాలి. ఆవురా ఓల్రా నువ్వే ఓలో నైనా ఓలో విజ్జి ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి అన్న, సెకండ్ విజ్జిగాడు, థర్డ్ నేను, ఫోర్త్ జింగాడు. నువ్వు చేసుకున్నదే. సో ఫస్ట్ వచ్చేసి అన్న అయితే తింటుండో. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ వచ్చేసి మన దగ్గర తీస్తలేం, బయట తీస్తున్నాం కాబట్టి టేబుల్ స్టూల్స్ కింద మన దగ్గర ఏం లేవు. అందుకని ఈ ఛాలెంజ్ని కింద కూర్చొని అయితే కండక్ట్ చేస్తున్నాము. ఇది ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకు టైం లిమిట్ అయితే ఉంటుంది. 15 minutesలో తినాలి. అంటే 15 minutes దాటిందంటే ఆల్రెడీ క్విట్ అయిపోయినట్టే. 15 minutes లోపల ఎవరు తక్కువ టైంలో తింటే వాళ్ళు వచ్చేసి విన్నర్. అంతా ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఎట్లుందో కామెంట్ చేయరు. గరం ఎట్లా తింటారా తినాలి, అదే కదా ఛాలెంజ్ అంటే. ఛాలెంజ్ వచ్చేసి గాయ్స్ స్టార్ట్ అయితే చేస్తున్నాం. 3, 2, 1 గో. స్టార్ట్ అయిందిరా. గరం గరం మొత్తం పొగలు వస్తున్నాయిగా. చూడరి బిబి అనుకుంటా ఆయన ఒక ముక్క ఎంట్రీ చేయాలా. గరం గరం ఉంది, మంచిగా పొగలు వస్తున్నాయి. అది తినొత్తలేదు ఇక. నాకు తెలిసి గాయస్ ఇది కౌసు ఛాలెంజ్ కాబట్టి మీరు ఆల్రెడీ అందరూ గెస్ చేసిరు కావచ్చు ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. గెలిచేది వచ్చేది వాడే. అండ్ వీనికి కంపల్సరీ అన్నకు డిస్టర్బ్ కలుగుతుంది. గుట్కిలు మింగనే మింగుతాను. టేబుల్ అయితేనే ఇట్లా పెట్టుకొని అని మింగు. ఇప్పుడు టేబుల్ లేదుగా. 1 minute కంప్లీటెడ్. అమ్మాన్ గుంజు, నువ్వు గుంజగలవు గుంజు. అదాడ పడుతుంది ఇట్లా తింటే ఇక 15 minutes తినాలి. 15 నిమిషాలు తినకుండా క్విట్టు. నా టర్న్ కావాలి. ఇంకా 3 నిమిషాలు అవుతుంది. 3 ముక్కలు కూడా 15 నిమిషాల మా తింటాం కావచ్చు. ఈజీగా తింటాం అనిపిస్తుంది 15 నిమిషాలలో. ఏమైంది ఎట్లా అనిపిస్తుంది? 4 నిమిషాలు తిన్నావు కంటిన్యూస్గా. నెత్తుకుతాడు. 4 నిమిషాలు కమ్మ ఉందా, కారం ఉందా, సప్ప ఉందా? ఇంకో దగ్గర ఉంటాయి ఈ ఫస్ట్ అయితే అదగిల ఉడవని 1/2 కిలో తోడవలే. ఇంకా అర్ధ కిలో కావాలట. 6 minutes అయింది. ఇంకా 9 minutes టైం ఉంది నీ దగ్గర. 9 minutes నీకు గుంజాలి. నాకు లేదో డౌట్ పెట్టకి చెప్తానా నేను. ఎందుకు లాస్ట్ వస్తా అందరికన్నా. నాకు స్టార్ట్ ఏంటంటే ఎట్లా ఫస్ట్ ఏదో లాస్ట్ పెడతావు కావచ్చు అనుకున్నాను. నువ్వు ఫస్టే పెట్టినావు. అట్నే ఉంటుంది, మినిమం ఉంటుంది మనతో. అబ్బా పడ్డది. లేకపోతే గుంజుని ఇవాళకి ఎప్పుడు 3:30 అవుతుంది. ఇంకా 6:30 అయింది. ఇంకా 8 నిమిషాలు ఉంది. తిన్ 4 ముక్కలు ఉన్నాయి. జల్ది గుంజు. టార్గెట్ సెట్ అయ్యే మాకు. ఏదో 15 నిమిషాలు తిని తిన్నా అంటే వేస్టే. కిటే నేను ఆయన బొక్కలు తెచ్చుకుంటాడు.
పెడగా నిరికినాడు ఇస్తే మన స్పైడర్ కానీ దావకానే వేసుకున్నాం కదా ఓర దగ్గర కొడతాడు ఇక ఇంటి పోయేదాకా అనుకుంటా. ఓ పాదక్క 9 అవుతుంది ఇంకా మస్తు టైం తీసుకున్నాడు గాయస్. నేను ఇంత టైం ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ పోర్ షో. మీరు ఇంతగా వెళ్తా వెరీ పోర్ షో. కౌసు వితిన్ 5 minutes లో అయిపోవాలి. స్టాప్. సో అన్న టైమింగ్ కనుక గాయస్ మీరు చూసినట్లయితే 9 minutes 34 secondsలో కంప్లీట్ అయితే చేసిండు. సో ఫస్ట్ ప్లేస్లో అన్న 9 minutes 34 seconds. సెకండ్ ప్లేస్లో ప్లేన్ గాడు. చూద్దాం వాడు ఎంత టైంలో ఫినిష్ చేస్తాడు ఏం కదా అని చెప్పేసి. ఎంతసేపు తింటా అనుకుంటున్నారా? ఎంతసేపు కంప్లీట్ చేసేస్తా. 5 నిమిషాలు. 5 నిమిషాలా? బొక్కిరితే బొక్కిరికి ఇరికినా సరే బా అంటాడు. రెడీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్. అవును అక్క అందుకున్నారు. ఎగిరేస్తుండే జింగా అయిపోయింది. ఏమేదిరా కాలుతుంది జింగానికి బాగా వేడి చేసి 5 నిమిషాల క్లోజ్ అయిపోతుంది బా అన్నాడు. అసలు వాడు ఎంత అయిందిరా? హాఫ్ మినిట్ అయిపోయింది. ఒక్క ముక్క కూడా తినలే. విద్య ఎట్లుంది? ఇంకో దగ్గర తినాలని ఉంది. అరే వాడు పిసుకుతాడు ముక్కని వేసేస్తాను రా. బొక్కుందా లేదా అని చూస్తున్నాడు. అది అది ఏమన్నా కానీ మెత్తగా ఉంటే సరిపోయి కదా చేసుడే. బోన్ టెస్టింగ్ ఇదో స్ట్రాటజీ. లాస్ట్ ఇవన్నీ స్ట్రాటజీలు తెలిసిపోతాయి అన్నట్టు లాస్ట్ వరకు. విద్య ఇట్లా ఏంటోనన్నా మన పెద్ద కూర అన్న ఎట్లా ఏంటాడో ఎగిరేస్తాడో ప్లేట్ని బొంగుతాం డైరెక్ట్. వాడు ఫస్ట్ ముక్క వేసింది ఇట్లా అప్ అప్. గాయస్ వీడు మనకు చెప్పినట్టుగానే నాకు తెలిసి 5 నిమిషాల ఫినిష్ చేసేటట్టున్నాడు. హాఫ్ టైం కూడా కంప్లీట్ కాలే. వీడు చెప్పిన దాంట్లో సగం అయిపోయింది. కదా నీకు ముక్కుందిగా. అసలు ఈ బొక్కలతో తినాలని మనం పెట్టే ఉండరా. అక్కడ బోన్లెస్ అడిగినాం. బోన్లెస్ దొరుకుతా అని దొరకా అన్నారు. అసలు బోన్లెస్ దొరికితే అయిపోయి ఇంకా ప్రాపర్ ఛాలెంజ్ అంత ఓకే కానీ తిన్న నాకే ఊర్లో వస్తున్నాయి వీని పరిస్థితి. ఎవరు చచ్చిపోతుంది కావచ్చు. ఏదేమైనా గాయస్ ఈ బొంగులో చికెన్ చూసుకుని మాత్రం మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ ఎట్లుందిరా అసలు చెప్పరా? అరే వాడు కంకుడు మీద ఉన్న వాడు ఏడే చెప్తాడు. స్టాప్. సో టైం కనుక గాయస్ మీరు చూసినట్లయితే 4 minutes 25 secondsలో గాయస్ ఈ ఛాలెంజ్ వచ్చేసి విజ్జిగాని ఫినిష్ అయితే అయింది. వీడు చెప్పినట్టుగానే 5 minutesలో తింటా అన్నాడు. 5 minutesలో ఫినిష్ చేసిండు. ఇప్పుడు థర్డ్ పొజిషన్లో నేను పార్టిసిపేట్ అవుతున్నా. ఫస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు విజ్జిగాడు, సెకండ్ అన్న, థర్డ్ ఎవరో చూడాలి. టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది చెప్పు. కారం ఉప్పు ఎక్కువైందా? నీళ్ళు పోసేనా కొన్ని? మరి నేను ఎక్స్పెక్టేషన్ మంచిగా. మరి బండి ఇప్పుడే స్లో అయింది. కక్కొచ్చినట్టు అవుతుంది. నీకు అక్కడ పొద్దుగా తట్టుకుంటుందా? ఓ 4 ముక్కలకి వచ్చేసిండ్రు రా. నిమిషం కూడా కావాలి. గుట్కిని మింగిగా చేయడం పెట్టుకో. కక్కొచ్చినట్టు అవుతుంది. చేస్తాను ఆపుకుంటున్నా. అనకన్నా వచ్చేటట్టుంది అది. మంచిగా అనిపించినా కదా. తినాలి కదా అప్పది. నీకు తినబుద్ధి అప్పది పిట్టుగా అంతే కాదు. ఛాలెంజ్ లా ఏమన్నా తెచ్చి పెట్టి తినాలంటే తినాలి అంతే. అందరం తింటాం. ఒక్కనే తింటాం. అందరం తింటాం. ఛాలెంజ్ నా ఒక్కరిని తింటేనేమో డిఫరెంట్గా చూసుకోవాలి. అందరం తింటాం.
తిననుకుంటే పిట్టు చుట్టుగా 4 నిమిషాలు అయింది 4 నిమిషాలు అయిందా 3:30 ఈయన రికార్డు బద్దలు కొట్టేట్టున్నాడు మంచిగా లేదురా లేకపోతే క్విట్గా బల్మిడి తింటున్నావు వీడు తింటాడు నీ ఏంటి ఇప్పుడు మళ్ళీ నీ బొంగ అయిపోయినాక తినేం కాదు అరే 1 2 క్విట్ పిట్టు ఎస్ పక్క బంద్ చేస్తున్నా నాతో దాన్ని పక్క పెట్టరు జింగ తింటాడు తర్వాత గైస్ అన్న వచ్చేసి క్విట్ అయితే అయ్యిండు 4 నిమిషాలకి నెక్స్ట్ నేనే క్విట్ అండి టైంకి నో కౌంట్ అంతే అటు 0 ఇప్పుడు వచ్చేసి గాయస్ జింగడ అయితే తింటుండు 4th పొజిషన్లో. నేనైతే క్విట్, నాతో కాలేదు చికెన్ తినడు. ఎన్నడూ చూద్దాం ఇట్లా నాన్ వెజ్ అలవడుతుంది అంతా, ఎన్నడూ కూడా ఇట్లా నాన్ వెజ్ తినడం క్విట్ అయితే వేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం. జింగ అంత మురుగు మురుగు వాసన వస్తుంది జింగ అనేది. ఫస్ట్ దీని మాసం చూడు అరే నాకే వస్తుంది అంత వాసన మురుగు మురుగు. తినది తినరా మంచిగా ఉంది. ఇక వాడు తింటుంటే గాలి ఇటే వస్తుంది, నాకు వాసన ఇటు వస్తుంది పాష్ పాష్. నేను క్విట్ అయిపోతారు, నన్ను ముంచిరు నేను ముస్తారు. ఎర్రగా ఉంది తెల్లగా ఉంది అనుకుంటా, ఎంత చికెన్ వేస్టే. తిను ఇప్పుడు వద్దంటుడు తినలేదు మరి. ఏమైనా కానీ వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏం లేదు, మస్తు ఉంది. తిన్ 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 కోడి పీస్ గట్లే ఉంటుంది అంట, అదేదో వెరైటీ ఉంది పీస్. అది కోడి చికెన్ అయినా అంత కడుపులో అంతటా అవుతుంది. నువ్వు తిన 4 ముక్కలకి చేయనీర్రా, మిరసం కాదంటే వాడు భయపడి ఇష్ట పెడతాడు, నా లెక్క క్విట్ అవుతాడు. వాడు ఇష్ట పెట్టట్టున్నాడు. అది వాడిని మొత్తమే తిననీయకుండా వేద్దామని ఖరాబ్ అయింది, అంత ఫాస్ట్ పోయింది, అదే ఇదని అంటారు. అరే నేను కూస్తారా అరే, అయ్యో లాస్ట్ కొత్త నేను క్విట్ అయిపోతాను. నీకే కావాలి సైడ్ పెడతాడు బొక్కలతో మింగుతాడు అట్లనే. ఆ బొంగు నీకే కావాలని నువ్వు సైడ్ పెట్టుకున్నావుగా, ఎట్లుంది మురిపోలే. డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాలా? చికెనే ముఖ్యమాట, అదే ముఖ్యం. మరి ఇది తిన్న తర్వాత పోయినా సరే చికెన్ చచ్చిపోయినాడు కదా ఒకటి ఉంటా అన్నట్టుగా. అమ్మాయి ఏమున్నారా వీడు. జింక నీకు వాసన వస్తలేదా? సరిదైందా? మరి నేను సరిది కావాలని చెప్తున్నాగా. మనకు కలిసి వచ్చింది మన సరిది. తిన్నాక కాకపోతే క్విట్టే. ఇప్పటి వరకు జింగడ్ వచ్చేసి గాయస్ 2nd పొజిషన్లో అయితే ఉన్నాడు. పోయండి దాడిపెట్టారా సాల్ది జింగ, అది తినకు, అది మంచిది కాదు. ఏమైంది? అజ్జా నీకు వస్తలేదు రా వాసన. బంద్ చేసారు ఏముంది స్టాప్. సో ఈ ఛాలెంజ్లో కనుక గాయస్ మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి విజ్గాడు, 2nd వచ్చేసి జింగాడు, 3rd అన్న, అండ్ 4th వచ్చేసి లాస్ట్లో క్విట్ అయింది నేను. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి అయితే నాకన్నా ఉంటుంది, లేకుంటే అన్నకు నాకు ఇద్దరికన్నా ఉంటుంది. సో చూద్దాం ఏముంటుంది ఏం కథ అని చెప్పేసి. సో ఇది గాయస్ మేము తిన్న బొంగులో చికెన్ ఈటింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.